పూరా లోకల్. ఇప్పుడు ప్రధానంగా దివాళీ కూడా కావడంతో చాలా విద్యా సంస్థలకి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ రోజు బంద్ ప్రకటించడంతో విద్యార్థులు ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా బస్ స్టాండ్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి అమ్మా? మేము నాగర్ కర్నూలు వెళ్ళాలి. నాగర్ కర్నూలు వెళ్ళాలి. ఎన్ని రోజులు ఇచ్చారు హాలిడేస్? 3 days. 3 days ఇచ్చారు. మరి ఇంక ఈరోజు బంద్ కాబట్టి ఈరోజు వెళ్ళలేరు, ఇంకా 2 days ఉంటుంది. ఎప్పుడు వెళ్తారు? ఇంకా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడే. సో ఎప్పుడు అనిపిస్తుందా, ఎవరైనా చెప్పారా మీకు అసలు దీని మీద అవేర్నెస్ ఉందా ఈరోజు బంద్ తర్వాత ఎప్పటి వరకు ఉంటుంది అని చెప్పేసి? లేదు, ఇందాక పోలీసు వాళ్ళని అడిగితే 1కి ఓపెన్ అవుతుంది అని చెప్పారు. 1కి ఓపెన్ అవుతుంది అప్పటి వరకు మరి వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయడం, పోవాలంటే తప్పదు. అవును. మరి ఏమనిపిస్తుంది బంద్ అని చెప్పేసి మీకు ముందుగా ఎవరు ఇన్ఫామ్ చేయలేదు, సడన్గా బంద్ ప్రకటించేసరికి మీ 1 day లీవ్ కూడా ఇక్కడ పోయిందనే చెప్పాలి. పోయింది, ఏం చేస్తాం ఇంకా. సో మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఈరోజు? విజయవాడ వెళ్ళాలి ఇక్కడ నుంచి. మరి ఈరోజు బస్సెస్ బంద్ అని చెప్పేసి ఈ విషయం తెలియలేదా? తెలియలేదు, ఎవరు చెప్పలేదు. ఎవరో చెప్పలేదు. 700-600 పెట్టి ట్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ దిగిన తర్వాత తెలిసింది బంద్ అని. పిల్లలు వీళ్ళందరూ మొత్తం అందరం వచ్చి కూర్చున్నాం. పొద్దున్న 5ంటికి వచ్చాం. 5 గంటలకు వచ్చారు. పొద్దున్న ఉదయం 5 గంటలకు వచ్చి ఇప్పుడు దాకా అట్లా కూర్చున్నాం. బస్సు వెళ్దామని చూస్తున్నాం. మామూలు కారు బుక్ చేద్దామంటే 8,000 10,000 అడుగుతున్నారు. 8,000 10,000 మేము తెచ్చుకోలేదు. ప్రైవేట్ సర్వీసెస్ అన్ని కూడా ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు, ఎక్కువ అడుగుతున్నారు. ట్రైన్స్ లేవు, బంద్ అవి కూడా బంద్ కాదు, ఇక్కడ తిరగదు. ట్రైన్లు టికెట్లు అయిపోయినాయి అంట. ఓకే. బస్సు కారులో ఉన్నాయి, కారు ఎక్కువ అడుగుతున్నారు. ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కువ అడుగుతున్నారు. 1,200 1,500 అటు అడుగుతున్నారు. వెళ్ళాక ఈ బస్సులన్నీ వదులుతారు అని ఇక్కడే కూర్చున్నాం. మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నాం. అది పరిస్థితి. ఎప్పుడు స్టార్ట్ చేస్తా అంటున్నారు బస్సులు? ఎప్పటి నుంచి కదులుతాయి? కొంతమంది మధ్యాహ్నం అంటున్నారు, కొంతమంది సాయంత్రం అంటున్నారు. ఏది గ్యారంటీ తెలియక ఇక్కడే సాపదు. వెనక వెళ్ళలేదు, మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ ఇంకో 1000 రూపాయలు ట్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఉదయం వచ్చేటప్పుడు మళ్ళీ ఒక 1000 రూపాయలు పెట్టుకొని రావాలి. 2,000 3,000 రూపాయలు పెట్టలేక ఇక్కడే పక్క వేసుకొని పడుకుంటున్నాం. మరి ఏమనిపిస్తుంది, బంద్ ద్వారా మీకు ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుందా, లేకపోతే మీరు కూడా? మాకు తెలియదు కదా, మాది నూజివేడు, విజయవాడ కూడా కాదు, నూజివేడు నుంచి వచ్చాం. బాబు ఇక్కడ ఉన్నాడు, చదువుకుంటున్నాడు, చూద్దామని వచ్చాము. చూసాము, వెళ్దామని అనుకున్నప్పటికీ ఇట్లా జరిగింది. అసలు బంద్ దేని మీద ప్రకటిస్తున్నారని ఏమైనా ఐడియా ఉందా? మాకు తెలీదు. ఇక్కడికి వచ్చాం, బంద్ అని తెలిసింది. అక్కడికి వెళ్ళి చూసాము, ఏంటో అక్కడ అందరు కూర్చొని ఉన్నారు. డ్రైవర్ని అడిగాము, వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్తామమ్మా, మాదేమి లేదని చెప్పారు.